మొదలు పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిమాయత్సర్ గ్రామం మనము కట్ట నీడలో మూసి నిర్వాసితుల యొక్క వాళ్ళ యొక్క బాధితుల యొక్క తరఫున ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిన్న తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకే కానీ హైదరాబాద్ వాసులకే కానీ ముఖ్యంగా బిక్కుమని ముఖ్యమంత్రి గారి స్పీచ్ దిక్కు చూస్తూ ఏదో చెప్తారేమో, మా జీవితాన్ని బుగ్గిపాలు కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదో కబురు చెప్తారేమో అని బిక్కుమని చూస్తున్నామంటే మా మూసి పరివాహక ప్రాంతాల యొక్క బాధితులందరూ ఏదైతే ముఖ్యమంత్రి గారు నిన్న వారు ఇచ్చినటువంటి స్పీచ్ సందేశం ద్వారా చెప్పిన అబద్ధాలని, మూసి యొక్క ప్రాజెక్ట్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రూపకల్పన చేయాలనుకున్నది, ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని రూపాంతరం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాధితులు లేకుండా మూసిని ఎలా బాగుపరచాలని మేము ఆ రోజు ఆలోచన చేస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుల యొక్క శవాల మీద మూసిని కట్టాలని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారనేది ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఒక ఆలోచనతోని చల్లని సాయంకాలం మా హిమాయత్ సార్ యొక్క కట్ట నీడలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఈసీ వాగు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో మా కుటుంబ సభ్యులైనటువంటి హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, హైదర్ షాగోట్ సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్న యొక్క ప్రాజెక్ట్ యొక్క బాధితులు మా సోదరుమణులందరికీ అతి ముఖ్యంగా మనందరి తరఫున గలం విప్పి మన కోసం పోరాటం చేసి ఎట్టి పరిస్థితిలో మనకు న్యాయం కలగాలని, అన్యాయం జరగొద్దని మన మొదలకు వచ్చిన పెద్దలు రామన్న గారితో ఇక్కడికి ఇచ్చేసిన శాసనసభ్యులు అన్న వివేక్ అన్న గారు, షంబీపూర్ రాజన్న గారు, లచ్చన్న గారు, సార్ పెద్దలు ప్రవీణ్ సార్ గారు, పెద్దలు స్వామిగౌడ్ గారు, అమ్మగారు, అందరికీ కూడా పేరు అందరికీ కూడా నమస్కారాలు. ఒక్కసారి మీ అందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి చాలామంది సోదరులు, తెలంగాణలో ఉన్న చాలామంది సోదరులకు ఒక విషయం మాత్రం స్పష్టంగా ఈ యొక్క సభ ద్వారా తెలియజేసే ప్రయత్నం ఏంటంటే, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే ఒక పేరుతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక దమనకాండకి ఈరోజు మీకు ఒక పిక్చర్ ఇవ్వబోతున్నాం, ఒక చిత్రం చూపించబోతున్నాం. ముఖ్యమంత్రి గారు నేనేం చెప్పారు నాకు తెలీదా, 50 మీటర్లు దాటి నేను 500 మీటర్ల దూరం బుల్డోజర్లు తీసుకొని వస్తా అని చెప్తున్నారు అందరికీ, నాకు తెలియదా, నేను అట్లా చేస్తానా, నిజంగా అది అవుతుందా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. నేను మీ అందరికి కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, మూసీ కాదు ఈసీ వాగు మీదకి వెళ్ళి మనం దాదాపు 500 మీటర్ల దూరం ఉన్నాం. మీరు వెనకాల చూస్తున్నటువంటి ఇల్లులన్నీ కూడా ఈసీ వాగుకు దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంట్లకి ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇచ్చింది అని అడుగుతున్నా. నిజానికి కూడా మీరు ఒక ఆలోచనతోనే చేస్తున్నారంటే, ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనలోనే ఉంటే మూసికి ఇటు 500 మీటర్లు అటు 500 మీటర్లు మీరు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అనే విషయం ఒక్కసారి మా ప్రజల ద్వారా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తా. మొదలు కొంతమంది బాధితులు రామనగర్ ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కొంతమంది ఎవరైతే ఈ ప్రాంతంలో రూపాయి కూడగట్టి జీవితం అంతా కూడా సంపాదించిన పైసలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పొలాలు అమ్ముకోనో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చిందో చాలామంది సోదరులు ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా హిమాయత్ సార్లో. దాంట్లో ఒకరు పాపం మొదటి రోజు నుంచి వాళ్ళ ఆవేదన చూడాలా. సుభాని గారు ఇప్పుడు దయచేసి మీరు ముందరికి రావాలా, మీరు మీ తరఫున మన కాలనీ తరఫు నుంచి మీరు అందరూ మాట్లాడించాలా. మొదటి రోజు నుంచి ఎంత ఆవేదన పడుతున్నారు, కాలనీలో
ఎన్ని కష్టాలు పడి వాళ్ళ ప్లాట్లు కొనుగోలు చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఏం చెప్తుందో ఒక్కసారి వారి ద్వారా విందాం. వారి ఆవేదన కూడా రాష్ట్ర ప్రజలకే కానీ రామన్న గారికి ఒక తెలియజేసే ప్రయత్నం చేద్దాం. यहाँ पे आइए, ऊपर आके बात करिए. आपका नाम क्या जो है क्या